ఏఎల్ఎన్ గారు నమస్తే అండి. ఎస్ కుమార్ హాయ్. జయసాగర్ హాయ్. టాపిక్ ఏం లేదండి, జస్ట్ సరదాగా. హాయ్ శేఖర్. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఫుల్ రెస్ట్, పనేం లేదు. ఏమైనా క్వశ్చన్ ఉంటే కామెంట్ పెట్టండి, అవన్నా మాట్లాడుకుందాం. కృష్ణ ప్లీజ్ స్టార్ట్ కోవిడ్ కేర్ సార్. చూద్దామండి. ఆనందయ్య గారు మందు అందరికీ పంచుతున్నారు కదా సార్, మన మెడిసిన్. మన దాంట్లో అల్లోపతిక్ కూడా ఉంటుందండి. ఎందుకంటే సింపుల్గా ఏదో మందు ఇచ్చేసి బయటపడితే బయటపడ్డావు లేకపోతే లేదు, ఈ టైప్ కాదు మన ట్రీట్మెంట్. మనం ఏంటంటే 100% అతను హ్యాపీగా ఇంటికి వెళ్ళేదాకా, ఇంటికాడే ఉంటే ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చేదాకా ఎవ్రీథింగ్ మనకి చూడాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. అటువంటప్పుడు ఏంటంటే నేనేమి నాటు వైద్యుడినో లేకపోతే ఇంకోటి కాదు. మేము అల్లోపతి మెడిసిన్స్ వాడాల్సిందే కోవిడ్ కేర్లో. అటువంటప్పుడు ఏంటంటే ప్రిస్క్రిప్షన్ అనేది ఇబ్బంది వస్తుంది. ఇక్కడ ఏంటంటే కోవిడ్ కేర్ని టీమ్గా చూస్తే ఇబ్బంది ఉండేది కాదు, కానీ మనం టార్గెట్ చేసిన వాళ్ళు లేకపోతే వేరే గవర్నమెంట్ తరపున కూడా కోవిడ్ కేర్ని ఒక ఆర్గనైజేషన్లో చూడట్లేదు. కోవిడ్ కేర్ని ఓన్లీ కెమికల్ ఇంజనీర్ మళ్ళీ క్లాస్ వస్తున్నారు. ప్రాబ్లం అక్కడ వస్తుంది, అది సర్దుకొని ఇవ్వండి కొంచెం. డాక్టర్ కిరణ్ జూమ్ డిబేట్ సూపర్ సార్. ఓకేనండి, ఒక రేషనల్గా సైన్స్ మాత్రమే మాట్లాడుకుంటే డిబేట్లు అలానే ఉంటాయి. జనరలైజ్ చేసి ఏయో మాట్లాడతా పీపుల్ టైం వేస్ట్ చేస్తే నాకు చిరాకు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఓన్లీ టాపిక్ మాత్రమే, సైన్స్ మాత్రమే మాట్లాడితే ప్రశాంతంగా 3 గంటలు మాట్లాడాం కదా,
3 గంటలు కాదు, 30 గంటలైనా మాట్లాడతాం. కానీ సైన్స్ మాట్లాడాల్సిన ఎక్స్పర్ట్లు కూడా వచ్చి సొల్లు మాట్లాడేది కోపం వస్తుంది నాకు. ఎందుకంటే ఎవరి టైం ఎవరు ఇప్పుడు అక్కడ ఏదో నేర్చుకుందామని వస్తారు. అంత టైము ఆ లైవ్ ఆన్ చేసుకోను, లేకపోతే ఆ టీవీ పెట్టుకోను చూసేది ఎందుకు? ఏదైనా మంచి విషయాలు చెప్తారు వీళ్ళు అనే దానికి కదా వచ్చేది. అక్కడికి వచ్చి రోజు చెప్పిందే చెప్పి ఇది కాదు కదా. కొత్త విషయం చెప్పాలి, కొత్త సబ్జెక్ట్ చెప్పాలి, కొత్త సైన్స్ చెప్పాలి, పీపుల్కి పనికొచ్చేది చెప్పాలి. బ్రెజిల్ పెరుగుతుంది, సౌత్ ఆఫ్రికా పెరుగుతుంది, యూకే పెరుగుతుంది, ఇండోనేషియా పెరుగుతుంది, బంగ్లాదేశ్ పెరుగుతుంది, పాకిస్తాన్ కూడా పెరుగుతుంది. థర్డ్ వేవ్ ఉన్నారనే భరోసా ఇవ్వండి సార్. ఎక్కడ పోతాం, ఇక్కడే ఉన్నామండి సార్. నీడ్ టు రీచ్ యూ. సిఎల్సి స్టార్ట్ చేద్దామండి, సిఎల్సి లింక్స్ స్టార్ట్ చేద్దాము. ఏంటంటే మళ్ళీ బ్యాన్ చేయకుండా, ఎందుకంటే సిఎల్సి లింక్ వాట్సాప్లోనే ఉంటుంది. మళ్ళీ వాట్సాప్లో బ్యాన్లు అవ్వకుండా బయట నుంచి ఎక్కడి నుంచి అయినా సిమ్స్ తెప్పించి ఇటువంటి ఏమన్నా చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఇండియన్ నెంబర్స్ అయితే బ్యాన్ చేయడం ఈజీ. లాంబ్డా గురించి ఇంకా పేపర్స్ రాలేదు సార్, వస్తే నేనే మాట్లాడతాను. థర్డ్ వేవ్ ప్రోటోకాల్ గురించి ఏమైనా చెప్పండి సార్. నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, బాదాం 10 గ్రాములు అంటే 8, వాల్నట్ వీలైతే 4, లేకపోతే 35 అవి పెంచుకున్నా సరిపోతుంది. అది ఫాలో అవ్వండి. ఇబ్బంది ఏమైనా వస్తే మేము చూస్తాం కదా. ప్రెగ్నెంట్ ఉమెన్కి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు సార్. వ్యాక్సినేషన్ గురించి 3 అవర్స్ డిబేట్లో చాలా డీటెయిల్గా మాట్లాడాం. దాన్ని వేరే టైప్లో ఇంకా దాంట్లో మీకు స్ట్రైట్ ఆన్సర్లో నేను చెప్పలేను, అర్థం చేసుకోండి అంతే. సార్ డీటెయిల్స్ లైవ్లో చెప్పొద్దు, చాలామంది కోవర్డ్స్ ఉన్నారు. ప్రివెంటివ్ ఏముందిలేండి, చెప్తాం. ప్రిపరేషన్ కదా. అసలు డెల్టా ప్లస్ కొట్టేది లైవ్లో ఏం చెప్పట్లేదు కదా. పోస్ట్ కోవిడ్ ఇందాక చెప్పినానండి, ప్రివెంటివ్, పోస్ట్ కోవిడ్, ఆ ప్రోటీన్ మిక్స్ చాలా హెల్ప్ అవుతుంది. శ్రీశైలం సురేష్ స్వామి అబ్బాయిని కోవిడ్ అటాక్ అయింది. నాన్న కాల్ చేస్తున్నారు, లిఫ్ట్ చేయండి. ఎస్ఎంఎస్ పెట్టండి సార్, ఎస్ఎంఎస్ పెట్టండి. కాల్ చేయొద్దు, ఎస్ఎంఎస్ పెట్టండి. సురేష్ గారి సన్.
సార్ ప్రోటీన్ మిల్క్స్ ఏంటి? ప్రోటీన్ మిల్క్స్ కాదండి, ప్రోటీన్ మిక్స్ అండి. నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, బాదాం 10 గ్రాములు, వాల్నట్ 10 గ్రాములు వీలైతే. లేకపోతే నువ్వులు 5 గ్రాములు పెంచుకోవడం, అవిసెలు 5 గ్రాములు పెంచుకోవడం. అదే ప్రోటీన్ మిక్స్. ప్రివెంటివ్ అయినా పోస్ట్ కోవిడ్ అయినా. సార్ కెన్ వీ ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ గుడ్ డాక్టర్స్? ఆ లిస్ట్ మనం తయారు చేసామంటే రేపు నుంచి వాళ్ళ 4 పని చేసుకునేవారండి పాపం. వ్యాక్సినేషన్కి ఆల్టర్నేటివ్ ఏంటి? మేమైతే సెల్ లాక్డౌన్లో ఉన్నామండి. మనం ప్రమోట్ చేసే సెల్ లాక్డౌన్. ఆ సెల్ లాక్డౌనే ఆల్టర్నేటివా, రెమెడీయా, ప్రివెంటివా, ఏదైనా అదే. యూపీలో కప్ప, రేపు బల్లి వేరియంటు, తొండ వేరియంట్లు అన్నీ వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. పేర్లు ఎత్తుక్కోలేక చచ్చిపోవాలని వేరియంట్లు వస్తాయి. 1 ఇయర్ కిడ్ మోస్ట్ వల్నరబుల్ అండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్ఎల్ఆర్ ఫ్యాక్టర్ కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి, తల్లివి తీసుకోవాలి. మనం చెప్పే ప్రోటీన్ మిక్స్ అటు పాలు పడటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తల్లి ఈ ప్రోటీన్ మిక్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా 1 ఇయర్ లోపు బేబీకి పాలు ఇవ్వాలి. అవి మాత్రమే కాపాడతాయి 1 ఇయర్ లోపు బేబీని. 1 ఇయర్ తర్వాత పెద్ద ఇబ్బంది లేదు, ఎన్ఎల్ఆర్ ఫ్యాక్టర్ మారిపోతుంది, అది అడ్వాంటేజ్ అవుతుంది. టీవీ ఛానల్ డిబేట్కి వెళ్ళకండి సార్, అప్పుడు పారిపోయామంటారు. వ్యాక్సిన్ వేసుకున్నాక పాజిటివ్ వచ్చింది. వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు, ప్రోటోకాల్ వెళ్ళిపోండి. డోంట్ గో ఫర్ డిబేట్స్. ఎందుకు భయపడాలి సార్? ఎందుకు భయపడాలి? మన దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంది. ఎవరికి భయపడి ఆగిపోవాలి చెప్పండి? నాకు భయం నేర్పియద్దు సార్ దయచేసి, ప్లీజ్. అశోక్ గారు టీవీ ఛానల్ డిబేట్కి వెళ్ళాల్సిందే. ఎనీ క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిందే. భయపడతాం మనకు తెలియదు. మొన్న ఏంటంటే మనం 3 months 50,000 ఫ్యామిలీస్ స్టడీ దాంట్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉందాం అనుకున్నాం. మన గెలికి బయటికి తెచ్చుకున్నారు. గెలికినందుకు దే హ్యావ్ టు పే ద ప్రైస్. అంతే, దాంట్లో మటుకు తగ్గేదే ఉండదు. టీవీ ఛానల్ డిబేట్స్కి వెళ్ళాల్సిందే. సన్నాయి నొక్కులు నొక్కే వాళ్ళందరికీ సమాధానం గట్టిగా చెప్పాల్సిందే. డాక్టర్ కిరణ్ గారితో ప్రోటోకాల్ తర్వాత మార్పులు ఏమైనా ఉన్నాయా? ఏమున్నాయి చెక్ చేయండి మీరే. ఏముంటాయి? ఏం ఉండాలని మీరు కోరుకుంటున్నారు? పోనీ కావాలని కార్నర్ చేశారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారండి.
ఇన్ఫెక్ట్ అయితే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఇన్ఫెక్ట్ అయితే కోవి కేర్ని కాంటాక్ట్ చేయకూడదు, కోవి లీగల్ కేర్ని కాంటాక్ట్ చేయాలి. ఓకే, డాక్టర్ని కాంటాక్ట్ చేయాలి, కోవి లీగల్ కేర్ని కాంటాక్ట్ చేయాలి. అక్కడ ప్రిస్క్రిప్డ్ డ్రగ్స్లో ఏమన్నా తేడా ఉంటే కోవి లీగల్ కేర్ కరెక్ట్ చేస్తుంది. అవతలోళ్ళు కరెక్ట్ అవ్వకపోతే ఫాలో అవుతుందా? మన ప్రోటోకాల్తో డాక్టర్ కిరణ్ గారిని అడిగి ఉంటే ఆయన డైరెక్ట్ చెప్పారు కదండి, యూఎస్లో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ట్రై చేస్తున్నారు. మనకేమో ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే ఒక చీప్ అని ఫీలింగు, ఒక నాటు మంది అని ఫీలింగు. నేను అలోపతిక్ డాక్టర్ని, న్యాచురల్ మెడిసిన్ ఇటువంటివి అన్నీ కూడా ఏమన్నా ఉంటే న్యాచురోపతి వాళ్ళని మీరు అడగాలని ప్రశ్నలు నన్ను అడగమాకండి అని ఆయన చెప్పారు సింపుల్గా. ఆ మాట చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం మెంతులు తినొచ్చా, నువ్వులు తినొచ్చా కిరణ్ గారు, మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే తినొచ్చు అని చెప్తారు. మళ్ళీ ఆన్సర్ కోసం మళ్ళీ మనం అడగటం ఎందుకు? మన దాంట్లో వాళ్ళ దాంట్లో ఏవైతే అల్లోపతి వాడుతున్నామో దాని మీద ఆయన కన్సర్న్స్ ఆయన చెప్పారు, మన కన్సర్న్స్ మనం చెప్పాం. మనం అల్లోపతిలో చెప్పిన ఏంటి, మనం స్టార్టింగ్లో ఇచ్చాం కదా లిస్ట్ మీకు, బ్రామెక్సైన్, బెప్లెక్స్ 40, న్యూరోకైండ్ అంటే విటమిన్ B12, ఇంకేమి ఇచ్చాం, మిస్నాక్ అంటే ఆయన ఎస్టైల్ సిస్టైన్ గురించి ఆయన చెప్పారు కదా, గ్లూటాథయోన్ అని చెప్పారు. గ్లూటాథయోన్ ఉంటే మంచిదని చెప్పారు. గ్లూటాథయోన్ దేని నుంచి తయారవుతుంది? ఎస్టైల్ సిస్టైన్ నుంచి తయారవుతుంది. ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి గ్లూటాథయోన్ చెప్పారు. మాది పేద భారతదేశం సార్, మేము అంత ఖర్చు పెట్టుకోలేము, ఎస్టైల్ సిస్టైన్ తీసుకుంటాం, గ్లూటాథయోన్ కింద మారేది మారుతుంది, మిగతాది ఎస్టైల్ సిస్టైన్తో కూడా కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకుంటుంది అన్నాం. ఓకే, సప్లిమెంట్ అది ఇబ్బంది లేదు, సప్లిమెంట్ మళ్ళీ కూడా చెప్పొచ్చు. ఎస్టైల్ సిస్టైన్ ఈజ్ ఎ సప్లిమెంట్, నాట్ ది ప్రిస్క్రైబ్డ్ డ్రగ్. ఓకే, ఇంకేమున్నాయి? గౌట్ మిల్, డెక్సోనా 0.5 mg. ఇవేటి మన కోవి కేర్ ఇదివరకు డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు లిస్టులో పెట్టించారు. డెక్సోనా 0.5 mg ఎప్పటి నుంచో ఉంది కదా. వీళ్ళేదో మనం అసలు స్టెరాయిడ్ అంటేనే అది ఇది అన్నట్టు ఓ ప్రమోషన్ చేశారు, ఒక వీడియో బయట పెట్టి ఓ గొప్ప విషయం కనిపెట్టామని చెబుతారు. మన ప్రోటోకాలు ఆ పాంప్లెట్ తీసినా దాంట్లో డెక్సోనా ఉంటుంది. వీళ్ళు దానికోసం కష్టపడి ఆడియోలు బయట పెట్టాలా, ఏదో పెద్ద స్కామ్ బయట పెట్టినట్టు. ఎవరి శునకానందం వాళ్ళది. ఏమంటే మన ట్రీట్మెంటు ప్రిజర్వ్ చేసుకోవాల్సిన మెడిసిన్లో డెక్సోనా ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే స్టార్లు అని చెప్పి స్టార్లు పెట్టాం, బ్రాకెట్లో ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ అని చెప్పి పెట్టాం. ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్ అని పెట్టాం డెక్సోనా 0.5 mg. కిరణ్ గారు ఏం చెప్పారు? మ్యాక్సిమం డోసు 6 mg అని చెప్పారు. దాన్ని మెథైల్ బ్రెడ్లోకి కన్వర్ట్ చేసుకుంటే 32 mg మెథైల్ బ్రెడిజోన్ ఆయన చెప్పిన డోసు. మనం ఆడదాకా కూడా అట్లా మనం 0.5 mg. అదే మెథైల్ బ్రెడిజోన్ అయితే 4 mg, 8 mg, మ్యాక్సిమం 16 mg. మన కోవి కేర్ డాక్టర్ల పర్యవేక్షణలో 16 mg వరకు మెథైల్ బ్రెడ్ మనం ప్రయత్నించాం, మన కోవి కేర్ డాక్టర్లు ప్రయత్నించారు. 16 mg అంటే ఎంత వస్తుంది మీకు? 0.75 mg డెక్సామెథాసోన్ ఈక్వలెంట్ టు 4 mg మెథైల్ బ్రెడిజోన్. 16 mg అంటే 4 × 0.75, 3 mg వరకు డెక్సామెథాసోన్ ఈక్వలెంట్. ఆయన ఇంకా 6 mg చెప్పారు, మనం 3 mg. వెరీ లో స్టెరాయిడ్ యూసేజ్
అది కూడా రేర్ కేసుల్లో, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో చాలా లిమిటెడ్గా ఆచితూచి IL-6 చూసి మన కోవికేర్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళు. కానీ అవుట్ సైడ్ ది కోవికేర్ ఇండియాలో ఏం జరిగింది? ICMR 120 అంది. అమెరికాలో ఉన్న కిరణ్ గారేమో 32 ఎక్కువ, అంతకు మించి వద్దన్నారు. ICMR 120 అంది. మన డాక్టర్లు 500 అన్నారు. వెంకట్రావు గారు 1000 అన్నారు. ఇప్పుడు అర్థమైందా ప్రాబ్లం ఎక్కడుందో? మనం ఇంత ఫైట్ ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చిందో? దారుణం అది. 500, 1000 చాలా దారుణం. ఇప్పుడు ఈ నిజాలన్నీ చెప్పినందుకు నాకు తెలిసి పాపం డాక్టర్ కిరణ్ గారిని మళ్ళీ ఆయన మీద పడిపోతారేమో. మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ అండి. దేంట్లోకి వెళ్ళినా కానీ సబ్జెక్ట్ మటుకు టెర్మినాలజీ ఫాస్ట్ క్యాచ్ ఉంటాయి. చిన్న చిన్న డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి. డిబేట్ జరుగుతుంది, ఆ డిబేట్లు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే చూసారు 3 hours జరిగింది. ఎంత ఓపిక్గా సైన్స్ డిబేట్ అనుకోండి, ఇద్దరు సైన్స్ తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటే మన భీష్మ గారి లాగా, అయితే మన డాక్టర్ కిరణ్ గారి లాగా. ఇప్పుడు మళ్ళీ డాక్టర్ కిరణ్ గారిని మూసేస్తారు వీళ్ళు, కాబట్టి డాక్టర్ కిరణ్ గారి కూడా మనం మంచి పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఆయనకి స్టార్ట్ అయిపోతాయి ఫోన్లు పాపం. ఎందుకంటే 80% మార్కెట్ కొట్టేశారు ఆయన ఇండియాలో. 80% మార్కెట్ కుప్పకూలిపోవడానికి ఎండార్స్ చేశారు. ఇబ్బంది అవుతుంది. అశోక్ కవుదాం ఉందాం, ఇది లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళం ఆ దారిలో. సోరియాసిస్ ఉన్న సేమ్ ప్రోటోకాల్, సేమేనండి. కాదు, ఫ్రూట్స్ ఎక్కువ తినండి. ఫ్రూట్స్ ఆకుకూరలు ఎక్కువ తినండి, మీకు ఆ ఇబ్బంది పోతుంది. సైటోక్రోమ్ కాదండి, సైటోకైనిన్ స్ట్రామ్. ఆల్రెడీ కిరణ్ గారు పోలీసు దొంగ బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆ వీడియో చూసేయండి, మీకు అర్థమైపోద్ది. కిరణ్ గారు వీడియో చూడండి, కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్. మార్నింగ్ ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. బ్రామెక్సైన్ సిరప్ ఎనీ న్యూస్ ఎనీ చెప్పాను కదండి. 30 లక్షలు టర్న్ ఓవర్ నెలకి. ఈ స్టడీలు ఈ డెమట్ ఎందుకు పడతాడు? 15,000 మంది సెకండ్ వేవ్లో మన దగ్గర స్టడీ అయింది. వీ స్ట్రాంగ్లీ బిలీవ్ బ్రామెక్సైన్ వర్క్స్. ఓకే, వేరే స్టడీ ఏం అవసరం లేదు, మన దగ్గర వివో స్టడీ అయిపోయింది 15,000 ఫ్యామిలీస్ మీద. ఓకే, ఎవరినూ నమ్మేయాల్సిన అవసరం కోవికేర్కి లేదు, గుర్తుపెట్టుకోండి. నమ్మకం ఉన్నాడు వాడతాడు. అసలే స్కేర్ సిటీ, అందరు నమ్మాల్సిన పని లేదు. నమ్మితే అనవసరంగా బ్రామెక్సైన్ దొరకట్లా. నమ్మకపోవడమే మంచిది. మనం నమ్మే వాళ్ళకి బ్రామెక్సైన్ అవైలబుల్ ఉంటుంది. ఎవరిని బతిలాడాల్సిన అవసరం లేదు, ఎవరిని నమ్మించాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, డూ యూ బిలీవ్
గెట్ ద బ్రోమాక్సైన్, లేదా గో విత్ వ్యామ్రాక్సిల్. తల్లితో వెళ్తావో పిల్లతో వెళ్తావో నీ ఇష్టం. ఇప్పుడు కోల్సిన్ మీద కూడా, కోల్సిన్ డీజీసీఐ ఎందుకు మళ్ళీ స్టడీ స్టార్ట్ చేసింది? అంటే వచ్చే కొత్త వేరియంట్స్ ఇమ్యూనో సప్రెసివ్ వస్తాయి. ఇమ్యూనో సప్రెసివ్లు సైటోకైన్ స్టామ్లు అంత ఎక్స్పెక్ట్ చేయలేం. ఏమన్నా లిమిటెడ్గా మినిమం ఏమన్నా వస్తే ఆ మినిమం IL-6తో ఆడుకోవడానికి గోడ్ని సరిపోతుంది మా దృష్టిలో. కోవికేర్ హ్యావ్ స్టడీస్, మన ఓన్ స్టడీస్ ఉన్నాయి. గౌట్ని లేస్తే ఎలా ఉంది, ఏకిపోతే ఎలా ఉంది, మన ట్రయల్ మనకున్నాయి. ఈ ₹3 టాబ్లెట్లు, ₹30 టాబ్లెట్లు, ₹90 సిరప్లు, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫేజ్ 3 ట్రయల్స్. అంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత ₹90 బ్రోమాక్సైన్ విల్ బికమ్ ₹9,000. డూ యూ నో? 9,000 అవుతుంది బ్రోమాక్సైన్. ఎందుకు? నమ్మిన వాళ్ళం ₹90తో మనం వాడుకుందాం, అవైలబిలిటీ ఉంటుంది. నమ్మనోళ్ళు వాళ్ళ ఇష్టం. ఓకే, ఏ ఉన్నా ఇదే ప్రోటోకాల్ అండి. బ్రోమాక్సైన్ ఇనిషియల్ స్టేజ్లో ఒక సంజీవని సార్ బ్రోమాక్సైన్ ఈజ్ ఏ సెల్ ఎంట్రీ ఇన్హిబిటర్. సెల్ ఎంట్రీ ఆపుతుంది. అది ఎప్పుడు ఆపాలి? వైరస్ సెల్ ఎంట్రీ ట్రై చేసినప్పుడు ఆపాలి. అది పిల్లలు పుట్టేసి శుభ్రంగా దాని సామ్రాజ్యం విస్తరించుకున్న తర్వాత బ్రోమాక్సైన్ ఎలా పనిచేస్తుంది? క్రిటికల్ పేషెంట్కి పనిచేయదు. త్వరలో గుజ్జుంటే అర్థమవుతుంది. రెమ్డెసివిర్, బ్రోమాక్సైన్, మెంతులు, అవిసెలో ఇవన్నీ ముందు ప్రివెంటివ్గానో డిసీజ్ స్టార్టింగ్లోనో అది పిల్లలు పెట్టకముందు వాడాలి. ఐసీలో ఉన్నోడికి మెంతుల నీళ్ళు ఎట్లా పోస్తావు, మెంతులు ఎట్లా నవ్వులుతాడు? దిస్ ఈజ్ బ్లడీ ఫూలిష్నెస్. అరే రిప్లికేషన్ ఇన్హిబిటర్లు ముందు వాడాలరా బాబు అని చెప్తా ఉంటే ఐసీలో ఉన్నోడికి మెంతులు నవిలిస్తావా? అది ఏంటంటే వాళ్ళ శునకానందం. ఆ శునకానందంతో మనకేం పని? మనం చెప్పేది అదే కదా, రెమ్డెసివిర్ సెకండ్ వేవ్లో వాడకూడదు. మరి రెమ్డెసివిర్ లాంటి పని చేసే వాటిని, రెమ్డెసివిర్ ఎలా అయితే ముందు 3వ రోజులోపే వాడమంటున్నామో ఇవి కూడా 3వ రోజులోపు నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటే అప్పటి నుంచి రిప్లికేషన్ ఆగుతుంది, వైరల్ లోడ్ పెరగకుండా ఉంటుంది. ఎవడో ఏదో అనుకుంటే మనకెందుకు? శునకానందం, ఎంజాయ్ చేయనివ్వండి, పండగ చేసుకునివ్వండి, పాపం టైంపాస్. మన పని మనం చేసుకుందాం. అది ఓన్లీ యాంటీవైరల్స్. యాంటీవైరల్స్ ఏంటి? ఉన్న వైరస్ని క్లియర్ చేసే. మనం చెప్పేది ఏంటి? దానిమ్మ తొక్కల జ్యూసు, కలోంజీ, ఇవి అట్లీస్ట్ 8 to 14 days మధ్యలో వైరమియా స్టేజ్ దాటిన తర్వాత కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే నెగిటివ్ తొందరగా వస్తుంది. కానీ నెగిటివ్ వచ్చేసినోడికి నెగిటివ్ వచ్చేస్తుంది, కానీ లంగ్ మీద క్లియర్ అవ్వదు. క్లియర్ అవ్వక ఆక్సిజన్ ఇంకా తగ్గదు, ఇబ్బంది ఇంకా తగ్గదు. అటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు కలోంజీ. ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ టైమింగ్ ఇంపార్టెంట్ అండి. మనం అదే చెప్పేది, RR ఫార్ములా, రైట్ టైం రైట్ మెడిసిన్. ఏది ముందు డిసీజ్ని అర్థం చేసుకోండి. అనవసరంగా వాడి ట్రాప్లలోకి వెళ్ళిపోవద్దు. కుక్కలు బోళ్ళు మురుగుతాయి, వాటి పనే అది.
లేకపోతే సాయంత్రం వాళ్ళకి ముక్కలు పడవు. ముక్కలు మరగకపోతే ముక్కలు పడవు. మురిగినందుకే ముక్కలు వేస్తారు వాళ్ళకి. వాళ్ళని పట్టించుకుంటే ఎట్లాగా మీరు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నువ్వులైనా, అవిసెలైనా, బాదాం అయినా, వాల్నట్ అయినా, ఈ 4 ప్రోటీన్ మిక్స్ మన బాడీలో పాత డ్యామేజ్లు ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేయడానికి రిపేర్ చేసి వస్తే డిసీజ్కి ప్రిపేర్ చేసేది ఈ ప్రోటీన్ మిక్స్. మెంతులు రిప్లికేషన్ ఇన్హిబిటర్, పిల్లలు పెట్టకుండా రెండిస్వేర్ లాగా ఆపేది మెంతులు. అట్లాగే అవిసెలు కూడా, అటు అవిసెలు ఆ విధంగా రిపేర్కి పనిచేస్తుంది, ప్రిపేర్కి పనిచేస్తుంది. రిప్లికేషన్ అవ్వకుండా, దానికి మెటీరియల్ దొరకకుండా, మనకు కావాల్సిన మెటీరియల్ దొరికేలా చేస్తాయి, వాటికి కావాల్సిన మెటీరియల్ దొరకకుండా చేస్తాయి. ఇవి ముందు వాడచ్చు, డిసీజ్ ఉన్నప్పుడు వాడచ్చు, డిసీజ్ అయిపోయిన తర్వాత వాడచ్చు. ఇది కోవిడ్ ఉన్న రోజులు ఈ 4 వాడుకోవచ్చు. నువ్వులు, అవిసెలు, బాదాము, వాల్నట్, ఇవి 4 త్రూ అవుట్. అసలు కరోనా ఉంది లేదు అనుకున్నా కూడా ఎప్పుడు వాడచ్చు, లైఫ్ అంతా వాడచ్చు. ఇది ఒక పార్ట్, ఈ 4 ఒక పార్ట్. నెక్స్ట్, పిల్లలు పెట్టకుండా ఉండటానికి కోవిడ్ ఉన్న టైంలో ఏ రోజు అది మనకి ఎంట్రీ అవుతుందో తెలియదు, సింటమ్స్ లేకుండానే వైరల్ లోడ్లు పెరిగిపోతున్నాయి కాబట్టి, అది వచ్చిందా రాలేదా మనకు తెలిసే లోపే జరిగే ఇబ్బంది జరిగిపోతుంది కాబట్టి మెంతులు తీసుకోమని చెప్తున్నాం. అది రిప్లికేషన్ ఇన్హిబిటర్. అట్లాగే షుగర్ కంట్రోల్కి, లిపిడ్ ప్రొఫైల్ ఇంప్రూవ్మెంట్కి, వెయిట్ లాస్లకి, వీటికి కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే వరాక్సిలియం ఇండికమ్ కూడా సేమ్ రిప్లికేషన్, సెల్ ఎంట్రీ ఇన్హిబిటర్. ఇక్కడ బ్రామెక్సైన్, వరాక్సిలియం ఇండికము సెల్ ఎంట్రీ ఇన్హిబిటార్స్. అది మన ముక్కులోంచి ఎంటర్ అయినా మన కణంలోకి ఎంటర్ అవ్వకుండా ఆపేయి బ్రామెక్సైన్, వరాక్సిలియం ఇండికమ్. పిల్లలు పెట్టకుండా ఆపేయి అవిసెలు, మెంతులు. ఒకవేళ పిల్లలు పెట్టేసిన తర్వాత వైరస్ని క్లియర్ చేసేవి, వైరస్ వచ్చేసింది, కన్ఫామ్గా వచ్చేసింది, పిల్లలు కూడా పెట్టేసింది, దాన్ని క్లియర్ చేసేవి కలోంజి, దానిమ్మ తొక్కల జ్యూస్. ఇది ఇన్ డీటెయిల్. ఇవి ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి. ప్రిపేరు ఎప్పుడు వాడాలి కదా, 4 ఎప్పుడు వాడతాం. మనకి తెలియకుండానే వచ్చేస్తుంది కాబట్టి, తెలియకుండా వచ్చేస్తే మళ్ళీ పిల్లలు పెట్టేస్తే, మనకు తెలిసే లోపు పిల్లలు పెట్టేస్తే ఇబ్బంది కాబట్టి మెంతులు, అవిసెలు ముందు జాగ్రత్తగా వాడతాం. ఆల్రెడీ కొంత పిల్లలు పెట్టేసింది, మనం ఎంత చెప్పినా డైలీ తీసుకోరు కొంతమంది. అటువంటప్పుడు ఒకవేళ ఎంతో కొంత వైరస్ పిల్లలు పెట్టేసింది, క్లియర్ చేయడానికి కలోంజి, దానిమ్మ తొక్కల జ్యూస్ కన్ఫర్మ్ అయిన రోజు. మళ్ళీ ఇవి పిల్లలు పెట్టేసి పక్క సెల్కి ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఆ సెల్లో పిల్లలు పెట్టేయంగానే ఆ కణం పగిలిపోతుంది, పగిలిపోయి దాంట్లో ఎన్ని పిల్లలు ఉన్నాయో అవి మళ్ళీ పక్క కణాల మీద పడతాయి. ఆ పక్క కణాల మీద పడి మళ్ళీ వాటిలో ఎంట్రీ ట్రై చేస్తుంది కాబట్టి, అప్పుడు ఆ పక్క సెల్లుల్లో ఎంట్రీ అవ్వకుండా ఉండడానికి, మనలో వైరస్ ఉంది, అది మళ్ళీ పక్క సెల్ని అటాక్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు అటు బ్రామెక్సైన్ సిరప్, ఇటు వరాక్సిలియం ఇండికమ్ స్ట్రిక్ట్లీ ఖచ్చితంగా వాడాలి ఆ టైంలో. వన్స్ వైరస్ వెళ్ళిపోయింది, నెగిటివ్ వచ్చేసిన తర్వాత ఇంక వైరస్సే లేదు, మరి వైరల్ క్లియర్ చేయడానికి కలోంజి వాడాల్సిన అవసరం లేదు, దానిమ్మ తొక్కల జ్యూస్ అవసరం లేదు. అట్లాగే బ్రామెక్సైన్, వైరస్సే లేదు కదా, క్లియర్ అయిపోయింది, లేనప్పుడు మళ్ళీ అది సెల్ ఎంట్రీ అవడానికి మళ్ళీ బ్రామెక్సైన్ వాడాల్సిన అవసరం లేదు కదా, బ్రామెక్సైన్ అవసరం లేదు. అట్లాగే
వైరల్ క్లియర్ చేస్తే దానిమ్మ తొక్కలు జ్యూస్, అది కూడా అవసరం లేదు. ఇట్లా ముందు ఏది ఎప్పుడు వాడాలో అర్థం చేసుకొని వాడండి. దీనికోసం ప్రతిసారి స్పెసిఫిక్గా సరే ఏదో ఇంకా ప్రతిసారి డౌట్లు అడుగుతున్నారని చెప్పి వాలంటీర్లు పెట్టేది ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఇప్పుడు దానికి లీగల్గా కాంప్లికేషన్స్ వచ్చాయి. అవి కూడా చెప్పొద్దు అంటున్నారు ఆర్గనైజ్డ్ వేలో. మళ్ళీ చెప్తే మనం ఎక్కడ ప్రిస్క్రైబ్ డ్రగ్, ఇప్పుడు ఆ కాంటాక్ట్ ఇచ్చామనుకోండి, ఇవ్వగానే ఎవరో ఒకళ్ళు సార్ ఆ టాబ్లెట్ వాడమంటారా, ఈ టాబ్లెట్ వాడమంటారా అని అడుగుతారు. ఒకవేళ ఏ ఒక్క వాలంటీర్ నోరు జారినా, ఆ అడిగేవాడు దొంగ అయినా మళ్ళీ అనవసరంగా ఆ వాలంటీర్ మీద కేసు పెడతారు, ఇబ్బంది అవుతుంది. అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి ప్రోటోకాల్, ఇవి పలానా వాటికి, ఇవి పలానా టైంలో వాడాలి. ఇప్పుడు ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. దీంట్లో కన్ఫ్యూజన్ ఏంటి? ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతా దీంట్లోనే 100 క్వశ్చన్లు రేజ్ చేసుకుంటే మిమ్మల్ని ఎవడు కాపాడు? మేము కంటిన్యూగా ఇంక ఇది ఫాలోఅప్ చేయలేము. ప్రాబ్లం అర్థం చేసుకోండి. ఇప్పటికి కూడా ఫోన్లు వస్తున్నాయి, సార్ ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా, మీరు చెప్పండి. అతను పేషెంట్ అయినా అవ్వచ్చు, నా ఫ్యాన్ అయినా అవ్వచ్చు. నా ఫ్యాన్ అంటే ఎవరు తెలుసు కదా, ఆ బ్యాచ్. కాబట్టి చెప్పలేము. కాబట్టి రిపీటివ్గా చెప్తున్నాం, ఇవి పలానాటికి. ఇంకా వీటిలో డౌట్స్ ఏంటి? డోంట్ ట్రై టు ఆల్టర్ ద ప్రోటోకాల్. మెంతులు నానబెట్టి తినాలా, పొడి చేసుకొని తినాలా, లేకపోతే మొక్కలు మొలిపించుకొని తినాలా, ఈ సొల్లేపరం వద్దు మనకి. ఒక స్పూన్ మెంతులు నీళ్ళలో వేసుకోవడం, పొద్దున్న తాగేయడం, అంతే. పొద్దున్నే తాగేయడం. ఈ మిగతా 4 మీరు ఏం చేసుకొని తింటారో, నువ్వులు, అవిసెలు, బాదాము, వాల్నట్టు, ఈ 4 మీరు ఏం చేసుకొని తింటారు నాకు అనవసరం. అవి రోజుకి నోట్లోకి వెళ్ళిపోతే చాలు. దానికి స్పెసిఫిక్గా ఎట్లా తినాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు తినండి. వాటిని, ఈ 4 మటుకు కోవిడ్ ఉన్నప్పుడైనా కోవిడ్ లేనప్పుడైనా ఈ 4 మటుకు డైలీ మన ఫుడ్లో అన్నం ఎలా అలవాటు చేసుకున్నాం, ఈ 4 కూడా అలవాటు చేసుకోండి. మీకు సగం రోగాలు ఉండవు. ఈ 4 ఎట్టన తినండి, మీ ఇష్టం వచ్చినట్టు తినండి. ఈ 4 మటుకు స్పెసిఫిక్గా బ్రామెక్సైన్ సిరప్ డాక్టర్స్ అడ్వైజ్ చేసేది ఏంటంటే వచ్చినప్పుడే. ఎందుకంటే ఎక్కువ రోజులు అది వాడకూడదు, అనుమానం వచ్చినప్పుడే వాడాలి, ఎక్కువ రోజులు వాడకూడదు. న్యూకాస్ మెమ్బ్రేన్లు లాంగ్ టర్మ్ యూస్, షార్ట్ టర్మ్లో ఇబ్బంది ఏం లేదు. లాంగ్ టర్మ్లో మోర్ దాన్ 1 మంత్ వాడితే ఇబ్బంది, కాబట్టి వచ్చినప్పుడు వాడమంటాం. నెక్స్ట్ వరాక్సిలియం ఇండికమ్, అది హెర్బ్, లాంగ్ టర్మ్ వాడినా ఇబ్బంది లేదు, కాబట్టి వరాక్సిలియం ఇండికమ్ వాడుకోండి. టాబ్లెట్స్ దొరికితే టాబ్లెట్స్, ఎక్స్ట్రాక్ట్స్ దొరికితే ఎక్స్ట్రాక్ట్స్ తెప్పించి వాడుకోండి. లేదు బార్క్ పౌడర్ దొరికితే బార్క్ పౌడర్ హాట్ వాటర్లో వేసుకొని డైలీ ఒక స్పూన్ వేసుకొని తీసుకోండి. ఇంకా దీనికి సపరేట్గా ఎట్టా వాడాలి, ఎంత వాడాలి, ఇవన్నీ లేవు. బార్క్ పౌడర్ అయితే 1 స్పూన్ డైలీ, ఎక్స్ట్రాక్ట్స్ అయితే 300 mg డైలీ ప్రివెంటివ్గా. లేదు ఇన్ఫెక్షన్ వచ్చింది 1000 mg డైలీ, ఎక్స్ట్రాక్ట్ అయితే వరాక్సిలియం ఇండికమ్. అట్లాగే దానిమ్మ తొక్కలు జ్యూసు, పొద్దున ఒక్కాయ, మధ్యాహ్నం ఒక్కాయ, సాయంత్రం ఒక్కాయ, తొక్కతో సహా ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి మిక్సీలో పట్టేసి ఫిల్టర్ చేసుకొని 3 కాయలు 3 సార్లు రోజుకి, అది ఉన్న రోజులు తాగేయడమే. ఏదో డయేరియా ఇది అంటారు, డయేరియా వేరియంట్ వల్ల వచ్చే దానిమ్మ తొక్కల జ్యూస్ వల్ల రాదు. వాళ్ళు అట్లాంటిది ఏమన్నా ఉన్నా 2 రోజులు తాగితే సెట్ అయిపోద్ది. దానివల్ల ఏమైనా మోషన్స్ అని చెప్పి ఎవడన్నా ఎదవ సలహా ఇస్తే నోరు మూసుకొని పక్కన కూర్చోమని చెప్పండి అడిగి. ఎందుకంటే మోషన్స్ కట్టుకోవడానికి మెంతులు వాడతాం, ఆల్రెడీ మెంతులు వాడుతున్నాగా, ఆటోమేటిక్గా మోషన్స్ తగ్గుతాయి. కాకపోతే వైరస్ మోషన్స్ డయేరియా క్రియేట్ చేస్తుంది, కాబట్టి
అది తగ్గే వరకు కొద్దిగా టైం పట్టవచ్చు. వెయిట్ ఫర్ దాట్. అట్లా మోషన్స్ ఏమైనా ఇబ్బంది వస్తే పైనుంచి కింద ఎంత ఫ్లోటింగ్ వెళ్ళిపోతుందో పైనుంచి అంత ఇంటేక్ పెంచండి. ఎలక్ట్రోలైట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ పోతాయి కాబట్టి, ఎలక్ట్రోలైట్స్ తగ్గుతాయి కాబట్టి ఓఆర్ఎస్లు తీసుకోండి పైనుంచి. అంతేగాని మోషన్ ఆపడానికి టాబ్లెట్ మటుకు ఏమాకండి. కోవిడ్లో మోషన్ ఆపడానికి టాబ్లెట్ వేసారా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అది వెళ్ళనివ్వండి అంతే. ఎక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగండి. ఆల్రెడీ మనం దానిని జ్యూసులు తాగుతూ ఉన్నాం, అవి నీళ్ళలో కలుపుకొని తాగుతూ ఉన్నాం. ఫ్లూయిడ్ సరిపోద్ది. ఇవన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీకు ఫ్లూయిడ్ సరిపోద్ది. ఇంకా అప్పటికి సరిపోలేదు అనుకుంటే ఓఆర్ఎస్ కూడా తీసుకోండి. అంతేగాని మోషన్ ఆపటానికి ట్రై చేయొద్దు. ఇది దానిమ్మ గురించి. ఇంకా దీంట్లో బ్రహ్మ విద్య ఏముంది? కాయ తెచ్చి 4 ముక్కలు కోసి తొక్కలతో సహా మిక్సీలో వేసి గ్లాస్ నీళ్లు పోసి గర్రని తిప్పి టీ వడపోసుకునే దాంతో ఫిల్టర్ చేసుకొని ఆ రసం నోట్లో పోసుకొని రోజుకి 3 కాయలు 3 సార్లు జ్యూస్ చేసుకొని 3 సార్లు తీసుకోవాలి. దానిమ్మ గురించి ఇంతే. దీని గురించి వాలంటీర్ ఫోన్ చేసి నేర్పించాల్సింది ఏం లేదు. అండర్స్టాండ్? నెక్స్ట్ కలోంజీ ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. కన్ఫామ్ మిక్సీలో వేసి 100 గ్రాములు పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకొని ఒక సీసాలో దాచిపెట్టుకోండి. రోజు ఆ సీసా మూత ఎప్పదీసి స్పూన్ పెట్టి ఒక స్పూన్ తీసి గ్లాస్ నీళ్ళల్లో వేసుకొని హాట్ వాటర్ వేసుకుంటారు, కూల్ వాటర్ వేసుకుంటారు, మీ ఇష్టం. ఒక స్పూన్ అందులో వేసి ఎత్తి నోట్లో పోసుకొని తాగేయండి. మినిమం 3 రోజులు మటుకు పొద్దున ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూన్ తాగటం ఖచ్చితంగా అవసరం. ఒక 3 రోజులు మటుకు. ఈ 3 రోజుల తర్వాత ఒకవేళ మీకు వేడి చేస్తే సబ్జా గింజలు వాటర్ తీసుకోండి. అప్పటికి వేడి కంట్రోల్ అవ్వలేదు. అప్పటికి మీకు వేడి కంట్రోల్ అవ్వకపోతే జనరల్గా అయితే మనం పెరుగు, మజ్జిగ ఇవన్నీ అలౌ చేయం మన ప్రోటోకాల్లో. ఎందుకంటే మిల్క్ అంటే లాక్టేట్స్, మళ్ళీ ఎల్డిహెచ్లు పెరుగుతాయి. కాబట్టి ఏంటంటే మరి ఇంకా తప్పని పరిస్థితుల్లో వీళ్ళేంటి వేడి చేసిందని చెప్పి వైరల్ క్లియర్ చేయాల్సిన కలోంజీ మానేద్దామంటారు. ఆ పని మటుకు చేయకండి. ఇంకా వైరల్ క్లియర్ చేసేదాన్ని ఆపటం కంటే కాసిన్ని పలచగా మజ్జిగ తీసుకోవడం బెటర్. కాబట్టి తప్పని పరిస్థితుల్లో చాలా పలచగా మజ్జిగ తీసుకోండి. మ్యాక్సిమం తీసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. ఇంకా మజ్జిగ, సబ్జా వాటర్ తాగి, మజ్జిగ తాగి, మెంతులు తాగి, ఇన్ని తాగిన తర్వాత కూడా మీ బాడీకి సలవ చేయకుండా ఇంకా వేడని మీరు ఇబ్బంది పడ్డారనుకోండి, ఇంకా అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కలోంజీ హాఫ్ స్పూన్ చేసుకోండి. కాకపోతే ఎప్పుడైతే హాఫ్ స్పూన్ చేసుకుంటున్నారో మీకు క్లియర్ అవ్వడానికి ఇంకొక 5-6 రోజులు పెరుగుతుంది. ఫుల్ స్పూన్ చేసుకుంటే తొందరగా తగ్గుతుంది. హాఫ్ స్పూన్ తీసుకున్నారంటే క్లియరెన్స్కి ఇంకొంచెం టైం పడుతుంది. కాబట్టి కలోంజీ మోస్ట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనకి ఆయుష్ నుంచి యునానీలో ప్రోటోకాల్లో కూడా పెట్టారు. వాళ్ళు 2 to 3 గ్రామ్స్ అని పెట్టారు. కాకపోతే మనం మినిమం 5 గ్రామ్స్ కావాలంటాం. ఇంకా ఎక్కువ తీసుకున్న ఇబ్బంది లేదు. మినిమం అయితే 5 గ్రామ్స్ కలోంజీ ఖచ్చితంగా తీసుకోవాలండి వైరస్ ఒంట్లో ఉన్నప్పుడు. ఇది కలోంజీ గురించి. ఇప్పుడు వాలంటీర్ మీకు ఫోన్ చేసినా ఇవే చెప్తాడు. ఇవి స్ట్రిక్ట్గా వాడమని చెప్తారు. ఇప్పుడు కోవికేరు ఈ పరిస్థితుల్లో మనం రన్ చేయలేం కాబట్టి ఈ వీడియో దాచిపెట్టుకోండి. ఈ వీడియో ఏనండి వాలంటీర్ ఫోన్ చేసి చెప్పినట్టేగా, మళ్ళీకే చెప్తున్నాడు డైరెక్ట్గా. ఈ వీడియో దగ్గర పెట్టుకోండి. ఇవి స్ట్రిక్ట్గా మిగతా అన్నీ పక్కన పెట్టి నువ్వులు 30 గ్రాములు, అవిసెలు 30 గ్రాములు, ఆల్మండ్ 10 గ్రాములు, 10 గ్రాములు అంటే ఒక 8 ఆల్మండ్లు, 8 ఆల్మండ్ అంటే మళ్ళీ తెలుగులో బాదం, అట్లాగే వాల్నట్టు ఒక 4, 30, 60, 10, 10, 80 గ్రాములు. ఈ 80 గ్రాములు లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ మిక్స్. 80 గ్రామ్స్. ఈ 4 80 గ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మెంతులు
డైలీ 1 స్పూన్ మినిమం. ఎక్కువ తీసుకోగలుగుతాను అంటే మీకేం ఇబ్బంది లేకపోతే తీసుకోండి, ఇబ్బంది లేదు. నీళ్ళల్లో రాత్రి నానబెట్టుకొని పొద్దున్న నానబెట్టుకొని రాత్రి. ఒకవేళ మీకు ఏదన్నా షుగర్ మరి ఇబ్బంది ఏమైనా అనిపించింది అనుకోండి, అట్లీస్ట్ ఒకసారన్నా తీసుకోండి. మెంతులు నవలాల్సిన పని లేదు. డైరెక్ట్ ఆ నానిన మెంతులు ఆ వాటర్ గ్లాస్ ఎత్తి నోట్లో పోసేసుకోవటమే. ఇంకా నోట్లో ఏమన్నా కొద్దిగా మిగిలి ఉంటే మళ్ళీ వాటిని ఇంకొక గ్లాసు వాటర్ తాగేయండి. ఆ నోట్లో ఉన్నవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి. అంతే. మెంతుల వరకు ఇది. కలోంజీ గురించి చాలా ఇదిగా చెప్పారు. ఇంకేమున్నాయి, సింపుల్ ఇంతే. ఇంకా స్పెసిఫిక్గా కొంతమందికి బ్రామాక్సిన్ గురించి ఎన్నోసార్లు చెప్పాం. పరాక్సిలియం ఇండికం చెప్పేశారు. ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటాము అనుకునేవాళ్ళు సాగేటి హాఫ్ స్పూను సాగే లీవ్స్ తెచ్చుకొని హాఫ్ స్పూను అదొక రోజు. ఈ చామమైలు, ఈ గోంగూర పువ్వులు బెస్ట్ పౌడర్ తీసుకోండి, పౌడర్ బాగుంది. ఆ గోంగూర పువ్వులు పౌడర్ జస్ట్ పావు స్పూన్ వేస్తే చాలు. ఆ పావు స్పూను చామమైలు అదొక పావు స్పూను గ్రీన్ టీ లీవ్స్. ఈ 3 మిక్స్ అయితే ఫ్లేవర్ ఇంకా అదిరిపోతుంది. లేదు సింగిల్ గోంగూర పువ్వులు పావు స్పూన్ అయినా సరిపోతుంది. కాకపోతే గోంగూర పువ్వులు దాని ప్లస్ చామమైలు గ్రీన్ టీ అవి కలిసినా కలవపోయిన ఇబ్బంది లేదు. గోంగూర పువ్వులు ఇంపార్టెంట్. అది ఒకరోజు తాగితే ఒకరోజు సాగే. ఆల్టర్నేటివ్ డేస్ తీసుకోండి. సాగే అయితే హాఫ్ స్పూను లీవ్స్ హాట్ వాటర్లో వేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగేయటమే. గోంగూర పువ్వులు పౌడర్ కాబట్టి ఒకవేళ చామమైలు వేస్తే ఫిల్టర్ చేసుకొని తాగండి. లేదు గోంగూర పువ్వుల పౌడర్ ఓన్లీ అది ఒకటే మిగతాయి కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి అనుకుంటే అది ఫిల్టర్ చేయకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆల్రెడీ పౌడర్ కదా. అదొక రోజు ఇదొక రోజు తాగేయండి. నెక్స్ట్ ఇంకా జాగ్రత్త, కొర్స్టైన్ ఎప్పుడు బ్రామ్లైన్తో కలిసి వస్తుంది. బ్రామ్లైన్తో కలిస్తే బాగుంటుంది. దానికి విటమిన్ సి యాడ్ అయితే బాగుంటుంది. ఓన్లీ కొర్స్టైన్ బ్రామ్లైన్ దొరికాయి అనుకోండి, ఆ కొర్స్టైన్ బ్రామ్లైన్ దొరికినప్పుడు ఎట్లాగ మన దగ్గర బేప్లెక్స్ ఉంది 100 mg, బేప్లెక్స్ కూడా వేసుకోండి, ఇబ్బంది లేదు. దీంతో కలిపి ఏముంది విటమిన్, అది ₹1.90. ఏది మనకి బ్రాండ్లో విటమిన్ సి ఎందుకంటే విటమిన్ సి మనకి వ్యాక్సిన్కి వెక్టార్ ఎట్లా విడిన వైరస్, ఈ కొర్స్టైన్కి మన బాడీలో ఎక్కువ కలవటానికి విటమిన్ సి కానీ బ్రామ్లిన్ కానీ కొర్స్టైన్కి హెల్ప్ చేస్తాయి. కాబట్టి కొర్స్టైన్ 300 mg, 150 mg బ్రామ్లిన్, 100 mg విటమిన్ సి 3 కలిపి తీసుకుంటే ఈ 300 mg కొర్స్టైన్లో మ్యాక్సిమం పోర్షన్ బాడీకి పడుతుంది, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, మినిమం 300 mg. లేదు కొన్ని బ్రాండ్లో 500 mg కొర్స్టైన్ ఉంది, సరే 500 వరకు కూడా లాంగ్ టర్మ్ తీసుకునే ఇబ్బంది లేదు. కానీ ఇన్ఫెక్ట్ అయిన రోజు మటుకు 1000 mg కొర్స్టైన్కి వెళ్ళిపోవాలి. ఆ వారము 10 రోజులు వైరల్ క్లియరెన్స్ అయ్యేదాకా 1000 mg కొర్స్టైన్, 300 mg బ్రామ్లిన్. ఎందుకంటే బ్రామ్లిన్ డీ డైమర్ని ముక్కలు చేస్తుంది. ఈ డీ డైమర్లు వస్తే బ్రామ్లిన్ చాలా స్పీడ్గా కంట్రోల్ చేస్తుంది. క్లాట్స్ డీ డైమర్లు ఎన్ని రిపోర్ట్లు చేసి భయపెడతా ఉంటారు కదా మిమ్మల్ని. ఆ డీ డైమర్ని అల్లోపతిలో కొడటానికైతే లేదు, దానికి ట్రాఫిక్ క్లియర్ చేయడమే తప్ప దాన్ని పెద్ద రాజులా ఫీల్ అయ్యి దాన్ని కొట్టగలిగేది అల్లోపతిలో కనపట్టాలి వాళ్ళకి. కానీ బ్రామ్లిన్ ఎక్సలెంట్గా డీ డైమర్ని ముక్కలు చేసి అవతల పడేస్తుంది. మనం రూట్కి మందేస్తాం, వచ్చిన తర్వాత సింటమ్కి మంది వేయటం కోవికేర్కి అలవాట్లేదు. వీ గివ్ సొల్యూషన్ ఫర్ ది రూట్ కాజ్. అది వీళ్ళది ఎట్లా ఉంటుందంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టుకొని రిపేర్ చేపిస్తూ ఉంటారు. మనం యాక్సిడెంట్ జరగకుండానే చూసుకుంటాం. అది ఓకే, కొర్స్టైన్ గురించి చెప్పాం. ఇంకేమున్నాయి? సింపుల్ ఇదే మన ప్రోటోకాల్.
డిసీజ్ వచ్చిన రోజు మటుకు బెప్లెక్స్ పొద్దున్న సాయంత్రం విటమిన్ టాబ్లెట్లు ఎవడని చెప్పొచ్చు. పొద్దున్న సాయంత్రం ఒక 2-3 రోజుల్లో యూరిన్ ఎల్లో కలర్లో వస్తుంది, అంటే విటమిన్లు మీ బాడీలో ఎక్కువ అయ్యాయని అర్థం. ఆ కలర్ చేంజ్ అవ్వగానే రోజుకు ఒకటి తీసుకోండి చాలు. బెప్లెక్స్ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్. చీపెస్ట్ బెప్లెక్స్ అని ఎందుకు అంటానంటే బెప్లెక్స్ 40 చీప్, తక్కువలో మంచి వాల్యూ. చెప్పాం కదా, రైట్ ప్రైస్. మన ఆర్ఆర్ఆర్లో ఒక ఆర్ ఫాలో అవుతుంది, 2 ఆర్లు, రైట్ మెడిసిన్ రైట్ ప్రైస్. 2 ఆర్లు ఫాలో అవుతుంది కాబట్టి వీ గో విత్ బెప్లెక్స్ 40. లేదు దానికంటే ఇంకా చీపు అదే కాంబినేషన్లో వస్తే ట్రై ఫర్ అదర్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తాను, న్యూరోకైన్ ప్లస్ ఆర్ఎఫ్. ఎందుకంటే స్పెసిఫిక్గా ఈ B12 డెఫిషియన్సీ, స్పెసిఫిక్గా షుగర్ పేషెంట్స్, స్పెసిఫిక్గా వైశ్య కమ్యూనిటీ, స్పెసిఫిక్గా వెజిటేరియన్స్, న్యూరోకైన్ ఖచ్చితంగా డిసీజ్ వచ్చినప్పుడు ఒక షీట్ 10 టాబ్లెట్లు ఉంటాయి, రోజు ఒకటి వేసుకోండి. ఏదో టైంలో రోజు ఒకటి వేసుకోండి. ఎందుకంటే B12 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెట్ఫోమిన్ వాడే వాళ్ళలో డెఫిషియన్సీ ఉంటుంది. అందుకని వెజ్ ఎక్కువ తినేవాళ్ళు, వెజ్ మాత్రమే తినేవాళ్ళు, ప్లస్ ఈ మెట్ఫోమిన్ వాడేవాళ్ళు మటుకు ఖచ్చితంగా న్యూరోకైన్ వాడాల్సిందే. లేదు మేము ఎఫర్డబుల్ ముందు నుంచే ప్రిపేర్గా ఉంటాము అనుకుంటే 3 రోజులకు ఒక న్యూరోకైన్, ముందు జాగ్రత్తగా 3 రోజులకు ఒక న్యూరోకైన్ వేసుకోండి, ఇబ్బంది లేదు. విటమిన్ సప్లిమెంట్ అది. ఓన్లీ న్యూరోకైన్లో B12 ఉంటుంది, 1500 mcg, ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ ఉంటుంది, లివర్ ప్రొటెక్టివ్. కాబట్టి బెస్ట్ అన్నమాట స్పెసిఫిక్గా వెజిటేరియన్స్కి. ఇంకేం కావాలి, అంతే. మరి కొంతమందికి స్పెసిఫిక్గా డైలీ, సరే వాళ్ళైతే అలవాటు ఆపుకోలేరు కదా, మనం వద్దు అన్న ఆపుకోలేరు. కొంతలో కొంత ఏంటంటే ఈ మందు అలవాటు ఉన్నోళ్ళు ఏంటంటే, సరే ఈవినింగ్ పెగ్గేసుకుంటే మార్నింగ్ టైంలో ఈ మిస్నాక్ 3 రోజులకు ఒకసారి ఆ మిస్నాక్ 600 mg వాటర్లో కలుపుకొని, అది కూడా సప్లిమెంటే మనం చెప్పొచ్చు. మిస్నాక్ 600 mg ఆరెంజ్ ఫ్లేవర్ అవి ఉంటాయి, అవి తెచ్చుకొని 3 డేస్కి ఒకసారి. ఎందుకంటే లివర్ మీద ఈ ఆల్కహాల్ క్రియేట్ చేసే టాక్సిటీలు, ఈ ఫ్యాటీ లివర్కి ఇటువంటి ఏమన్నా ఇవి ఉంటే అట్లీస్ట్ ఆ లివర్ను కాస్తో కూస్తో ప్రిపేర్ చేద్దాం. దానికోసం ఏంటంటే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి మిస్నాక్. మందాపేస్తే అవసరం లేదు మేము కంటిన్యూ చేయాల్సిందే, రోజు పొద్దున్న లైన్లో నిలబడాల్సిందే అనుకుంటే మటుకు 3 డేస్కి ఒకసారి మిస్నాక్ 600 అయితే సజెస్టబుల్. ఆ మిస్నాక్ 600 ప్లస్ ఈ న్యూరోకైన్, ఇవి 2. ఎందుకంటే ఆల్ఫా లిపోలిక్ యాసిడ్ కూడా లివర్ ప్రొటెక్టివ్, అట్లాగే వరాక్సిలియం ఇండికమ్. ఈ 3 ఈ స్పెసిఫిక్గా ఆల్కహాల్కి ఎడిక్ట్ వాళ్ళకి. కాకపోతే ఇవి పొద్దున్న తీసుకుంటే సాయంత్రం తాగండి, 2 కలిపి స్టఫ్ లాగా నంచుకోవద్దు వీటిని. ఓకే, ఇంకా అది ఈ వీడియో జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఈ వీడియో ఒకవేళ మీకు ఇబ్బంది వస్తే, లేకపోతే ఎప్పుడు డౌట్ వచ్చినా ఈ వీడియో చూసుకోండి. ఇంక రోజు డౌట్లు అడగటానికి ఇందులో ఎక్కువేం లేదు. ఈ వీడియో దాచిపెట్టుకోండి చాలు. దీని గురించి రోజు చెప్పాల్సిన పని లేదు. ఇక నుంచి అప్డేట్ ఏదన్నా వస్తే చెప్తా. ఓకే.
ఇంకా గౌట్ నీళ్ళు, డెక్సాలు, మెథైల్ బ్రెడ్లు ఇటువంటివి ఇవి వాడండి, అటు అవసరమే రాదు. ఈ ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఆ గౌట్ నీళ్ళు అవసరము, ఆ డెక్సామెథాసోన్ అవసరము రాదు. ఇవి స్ట్రిక్ట్గా వాడండి. లేదు వీటిని డిస్కంటిన్యూ చేసాము అంటే 500 రూపాయల కన్సల్టెన్సీ ఫీజు కట్టి థర్డ్ వేవ్ వరకు మటుకు మీకు 500 బొక్క గ్యారంటీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కాకపోతే క్వశ్చన్ చేయండి. చెప్పారుగా కిరణ్ గారు కూడా 6 mg డెక్సామెథాసోన్ అంటే 32 mg మెథైల్ప్రెడిజోన్ స్టెరాయిడ్ వే. ఈ డోస్ మించవద్దు. ఈ డోస్ రికవరీ ట్రయల్లో కూడా చెప్పింది ఏంటంటే ఈ డోస్ మించవద్దు. రెండోది, మన ఉస్మానియా గారి డాక్టర్ లాగా డయాగ్నోస్ రిపోర్ట్లు మేము చూడడం అవసరం లేదు, ఈ సొల్లు అవసరం లేదు. కానీ కిరణ్ గారు కూడా కన్ఫర్మ్ చేశారుగా సిఆర్పి 10 బిలో ఉంటే స్టెరాయిడ్ స్టార్ట్ చేయకూడదు. స్టెరాయిడ్ 10 బిలో ఉంటే, సిఆర్పి 10 బిలో ఉండి స్టెరాయిడ్ స్టార్ట్ చేస్తే ఇట్ ఈజ్ లీతల్. రికవరీ ట్రయల్లో చెప్పేది అదే. బెస్ట్ టైం టు స్టార్ట్ స్టెరాయిడ్ అనేది ఏదో డెక్సామెథాసోన్, దాంట్లో అయితే డెక్సామెథాసోనే చెప్పారు. బట్ సమ్ అదర్ స్టడీ ఆల్సో కంక్లూడ్స్ దట్ ఇంకా మెథైల్ప్రెడ్లో కూడా బెనిఫిట్ ఉంది. అంటే ఈక్వలెంట్ డోసెస్ 6 mg డెక్సామెథాసోన్ అంటే 32 mg మెథైల్ప్రెడిజోన్. దీన్ని మించి వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఇమ్యునోసప్రెసివ్ రాబోతున్నాయి. కాబట్టి ఇంతకు మించి వాడద్దు అని చెప్పి రికవరీ ట్రయల్ చెప్తుంది. ఆల్రెడీ అది చదివిన డాక్టర్ కిరణ్ గారు కూడా పొద్దున్న చెప్పారు, విన్నారు కదా. కాబట్టి ఈ డోస్ మెన్షన్ ఇవ్వకండి. మ్యాక్సిమం డాక్టర్స్ని కన్విన్స్ చేయండి. వాళ్ళు మీతో వాదిస్తే IL-6 చెక్ చేయండి. వాళ్ళు మీతో వాదిస్తే సిఆర్పీలు చెక్ చేయండి. ఊరకనే ఎల్లంగానే పొడిసేస్తామంటే ఒప్పుకోవద్దండి. బఠానీలు కాదు అవి, ఇష్టం వచ్చినట్టు వేసుకోవటానికి. తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. ఓకే, ఇంక ఇదే ఉంటాయి ట్రీట్మెంట్. ఇంక మిగతా అన్నీ ఎత్తేసాం, అవసరం లేదు. చెప్పారుగా డాక్టర్ కిరణ్ గారు, ఓన్లీ ఒకే ఒక మందు ఇప్పుడు దాకా ప్రూవ్ అయింది ఏదన్నా ఉంది అంటే డెక్సామెథాసోన్ 6 mg మ్యాక్స్. అంతకు మించైనా ఉపయోగపడలేదు. అది రాంగ్ టైంలో స్టార్ట్ చేస్తే అదే స్టడీలో చెప్పింది ఏంటంటే సిఆర్పి 10 కన్నా ముందున్నప్పుడు స్టెరాయిడ్ స్టార్ట్ చేస్తే ఐసీయూకి తీసుకెళ్ళిపోతుంది, ఎత్తుకెళ్ళిపోతుంది అని రికవరీ ట్రయల్లో కూడా చెప్పేది అదే. ఓకే, కాల్సిన్ అయితే కోవికేర్ నమ్ముతుంది. స్టెరాయిడ్ కంటే కూడా ఈ లో IL-6ని, ఈ సిఆర్పీలని, ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ని, ఈ ఎంఐలు అంటారు హార్ట్ ఇష్యూ, వీటిని కోవిడ్ టైంలో గౌట్ కంటే కూడా దీంట్లో బాగా హెల్ప్ అయింది. లేదు ఈ స్టెరాయిడ్ తర్వాత సంగతి సార్, మేము గౌట్ నీళ్ళే ప్రిఫర్ చేస్తామంటే అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. దానికి ప్రిస్క్రిప్షన్ కావాలంటే బెటర్ మన గౌట్ నీల్ ఫౌండర్ బోత్ ద స్టేట్స్లో, మన గౌట్ నీల్ ఫౌండర్ ఆయనే బయటికి తీసుకొచ్చారు, డాక్టర్ రఘుని కాంటాక్ట్ చేయండి, గౌట్ నీల్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే, మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే డైరెక్ట్ స్టెరాయిడ్ రాస్తారు. బెటర్ ఏంటంటే ముందు యూ ట్రై విత్ గౌట్ నీల్ డాక్టర్ పర్యవేక్షణలో. మిగతా వాళ్ళు అయితే ఇదేమంత పని చేయదు, అవసరం లేదని చెప్తారు. అందుకని ఇటువంటి ప్రాబ్లం లేకుండా డాక్టర్ రఘు గారు ఆన్లైన్లో కూడా సర్వీస్ ఇస్తున్నారు. ఆయన కాంటాక్ట్ చేయండి, బెస్ట్. ఇప్పుడు కిరణ్ గారికి నాకు కొన్ని తేడా ఉన్నట్టు కొన్ని ఆయన ఒప్పుకోడు, 80 మ్యాచ్ అవుతాయి. అట్లాగే రఘు గారి నాయ కూడా అంతే. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ప్రతి చోట ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న తేడాలు ఎక్కడ ఉంటాయి అంటే
ఓకే. చిన్న ఇంటర్ప్రిటేషన్ తేడాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు దాన్ని అర్థం చేసుకునే విధానం తేడా ఉంటది. అది ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కాజ్ చేయకపోతే, అది వాడినా, వాడకపోయినా సరే ఆయన బెనిఫిట్ అని ఫీల్ అవ్వచ్చు. కొన్ని మనం బెనిఫిట్ అని ఫీల్ అవ్వచ్చు. అయి ఎందుకులెండి అని ఆయన అనొచ్చు. ఈ ఎందుకులెండి అని మనం అనొచ్చు. అక్కడ ఒకటి ఎకనామికల్ దోపిడీ జరగకుండా సమ్ బెనిఫిట్ ఉండొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ రేషియో అంటాం. అది ఉన్నప్పుడు ఓకే, కొన్ని ఆయన ఎక్స్ట్రా వాడచ్చు, లేకపోతే కొన్ని మనం ఎక్స్ట్రా వాడచ్చు. దాంతో ఇబ్బంది ఏం లేదు, దాని దగ్గర ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది డాక్టర్ రఘు అయినా, డాక్టర్ ముఖర్జీ గారైనా, డాక్టర్ కిరణ్ అయినా, ఇంకా చాలామంది ఉన్నారు లిస్ట్లో డాక్టర్స్. చాలామంది డాక్టర్స్ కూడా ఏంటంటే అండి, పాపం వాళ్ళ తప్పు కాదు, కాకపోతే మనం ప్రెజర్ పెట్టి రెవల్యూషన్ తెద్దామని చెప్పి ట్రై చేసాం. కానీ ఎందుకంటే వీళ్ళని పించి చేస్తే వీళ్ళు మేనేజ్మెంట్ మీద ప్రెజర్లు తెచ్చి చేంజ్ చేసుకుంటారని చెప్పి మనం ప్రయత్నించాం. వీళ్ళను కూడా అడగమని కొంచెం వీళ్ళకి చొరకేసాం. ఇక్కడ నుంచి ఏంటంటే సరే, వాళ్ళ ప్రాబ్లం అర్థమైంది, వాళ్ళ మేనేజ్మెంట్తో మనం పోరాడినట్టు పోరాడటానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళ ఈఎంఐ ప్రాబ్లమ్స్, వాళ్ళ ఉద్యోగాల ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సరే, ఇక నుంచి ఏం చేద్దామంటే, ఎవరైనా మొండిగా మూర్ఖంగా ఉండే వాళ్ళతో ఫైట్ చేద్దాం. దాంట్లో తగ్గేదే లేదు. హాస్పిటల్ మేనేజ్మెంట్స్తో ఫైట్ చేద్దాం, దాంట్లో తగ్గేదే లేదు. అట్లీస్ట్ సరే, మేనేజ్మెంట్ తర్వాత సంగతి. మీరేంటంటే మంచి డాక్టర్లకి నేను చెప్పేది ఏంటంటే, మేనేజ్మెంటు చెప్పింది కదా అని చెప్పి మనం ఏదైతే చేసేస్తే తప్పు కదా సార్. మన ప్రొఫెషన్కి మనం న్యాయం చేసినట్టు కాదు. అది ప్రొఫెషనల్ ఎథిక్ కాదు. కాబట్టి ఏంటంటే, కమ్అట్ ఆఫ్ దట్, కన్విన్స్ యువర్ మేనేజ్మెంట్స్, రైట్ ప్రోటోకాల్ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఏమవుతుందండి, వినలేదా? ఇంకో హాస్పిటల్కి పోదాం, మనకు ఉద్యోగమే దొరకదా ఏంటండి? లేకపోతే ఎక్కడ కుర్చీ వేసుకొని కూర్చున్నా చాలు సార్, ఎక్కడ కుర్చీ వేసుకున్నా కూర్చున్నా చాలు. లేదు మీకు అట్లాంటి ఇబ్బంది ఉందా, జస్ట్ మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్ కన్సల్టేషన్ చేయండి. మా ఫాలోవర్స్ అందరికీ మీ నెంబర్ ఇస్తాం, ఏ డిస్టిక్ ఏ ఊరో చెప్పండి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అయ్యా అని చెప్తాం. ఇబ్బంది ఏం లేదు సార్. మన శాలరీ అక్కడైనా వస్తుంది, ఇక్కడికి వచ్చి పీపుల్కి సర్వీస్ చేసుకున్నా వస్తుంది. దానికోసం మన ప్రొఫెషనల్ ఎథిక్స్ అన్యాయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. ఎవరైనా మీరు ఇటువంటి చెత్త ప్రోటోకాల్తో ఎన్ఫోర్స్ చేస్తే మీ నిస్సహాయత వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సార్, లైఫ్ అది. మీ మేనేజ్మెంట్కి మనం అడుగులకు మడుగులు ఒత్తటం కోసం యువత లైఫ్తో ఆడుకోకూడదు. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దాట్. ఏం పర్లేదు, ఏ చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చుందాం సార్, రోజుకి 50 మంది పేషెంట్లు నేను పంపిస్తా. కానీ ఆన్లైన్ చెట్టు కింద కాదు సార్, మీరు ఇంట్లో కుర్చీలో హ్యాపీగా కూర్చొని ఫోన్ ఆన్ చేయండి, మేము పంపిస్తాం పేషెంట్ని. ఇబ్బంది ఏం లేదు. లెట్స్ ఫైట్ ఫర్ ది పీపుల్స్ వెల్ఫేర్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, గుడ్ నైట్.